ఇప్పుడు ఒక పాట అయిపోయింది గనక ఒక మాట అంటే వచన కవితలో మా పొన్నాల బాలన్న ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది బాలన్నకి. నా కవితా శీర్షిక వాగు నేను కళ. వేలుపట్టి ఆత్మీయంగా అరుకోసి బురుకోసి ఆడిచ్చే వాగు గుండెను నమ్రతతో తడిమితే మాతృత్వపు ఊటలు ఉప్పొంగుతూ మది అంతరంగంలో నురుగులు పొంగి పదాల తెట్టు ప్రవహిస్తుంది. మొయ్యున పారే అడుగుల అందెల సవ్వడే పదాలల్లుకోవడం నేర్పింది. పుట్టెడు ఇసుక తెప్పల మీద ఆరబోసిన అక్షరాలలో పొర్లితే ఒంటి కంటిన పంచవర్ణ పాదముద్రలే బతుకు పుస్తకం మీద తడితడిగా తగులుతాయి. గుండు మీద గుండు దొంతులోను గుండెక్కి గొంతు విప్పుకున్న నీలిమేఘం కుండాపోతగా జ్ఞాపకాలను కుమ్మరిస్తూ మోయ తుమ్మెద అలల మీద మోదుగాకు పడవల్లో ఊహలు పచ్చటి చెట్ల మీద పతంగులై రెపరెపలాడుతాయి. వంటికి రంగులద్దుకున్న సింగిడి పుల్లన గొయ్యి స్వరాలు పెదాలపై వన్నెలాడి పురివిప్పిన బుగ్గల మీద రంగురాళ్ళ గంధం దిద్దుకుంటూ రోమాన నెమలీకలు చాటంత కండ్లతో తానమాడుతాయి. దమనుల్లోని పురాస్మృతుల మత్తడి దుంకి తంగడు పూల ఉసుక తెప్పల మీద కట్టుకున్న పిట్టగూళ్ళు జర్రున జారి మర్రి హూడల కొసన వేలాడుతున్న బాల్యము లోతు దొరకని చేపపిల్ల మత్తడి శిఖరం నుండి మెత్తగా జారి అలసిన శరీరానికి పక్క బొంతల్లా మగత నిద్రలో హృదయ అంతర్నిర్మాణము వాగు జలాలతో అనుసంధానమై జోల పాటలతో ఓడలాడిస్తుంది. వాగుకు ఇరువైపుల పచ్చని చెట్లు జట్లుగా నీడనిస్తూ బురక పిట్టల బుర్రులు అగ్గిపెట్టెలో దాసుకున్న బంగారి పురుగు గుగ్గు బుడిబుడిగా వాలే తూనీగలు గాలిలో ఎగురుతున్న చీతాకోక చిలుకల రెక్కల ముఖం పాల పిట్టల ఈకల అందాలతో ప్రాణం ఖుషీగా అలుముకుంటుంది. వాగుల దాసుకున్న కొర్రమట్టల నీరుగట్టే మడుగులో మత్తుగా నిద్రిస్తున్న కప్పపిల్ల గుండె పొరలు నాజుక్గా స్పర్శిస్తూ వాగు ఒడ్డుకు ఈత చెట్టమ్మ నోట్లో దాసుకున్న తీపి పండ్లు నాల్కలీర పోసుకున్న తాటిగొల రాల్చే కమ్మని కళ్ళుబొట్లు కడుపు నిండా తాగిన యాదులు తడలుగా తన్నుకొచ్చే ఊరి దుఃఖపు కాలువలు కలిసే చోట జీవన పోరాట అంతిమ యాత్రలో దింపుడు గల్లంలో దిగులితో దుఃఖిస్తూ జీవన మరణ రహస్యాలను మౌనంగా పరీక్షించే వాగు. కొండపాక గట్టు సింగరయ్య లొద్దిదాకా అనామతగా రెక్కలు కట్టుకొని ఎగిరే జీవాత్మ అద్దుమనాత్రి కలికి గాంధారి ఆల్లా బసవన్న కట్టెగొరకని ఆల్లా వాగు పుట్టుబడి గిరాయపల్లి అడవుల్లో పచ్చని కలలను కాలుస్తున్న శబ్దం నెత్తిమీద ఖడ్గాలు మొలిచిన చెట్లను కసితో నరుకుతున్న అలికిడి కారిన రక్తధారలే తూర్పు నెత్తుటి సూర్యుల ప్రవాహం పౌరుషంగా పారే ఈ వాగులో ఎన్ని బాలకిరణాలు ఎదురెక్కెనో. ఇప్పుడు నడివాగుల బగ్గున మండే సూర్యుడు పెయ్యి మీద పెట్రోల్ పోసుకొని నిత్యము దహనమవుతున్న దృశ్యమే. థ్యాంక్ యూ. ఈ కవిత్వం చదువుతూ ఉంటే వింటూ ఉంటే మీ జ్ఞాపకాలు మీరు కవిత్వం రాయగలరు, రాస్తారు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, మీరు కూడా కవిత్వం రాయాలనే ఒక లక్ష్యంతోనే ఈ కార్యక్రమం.